తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు. తెలిసి తెలియనోడికి ఏమీ చెప్పలేం. ఏమీ తెలియనోడికి చెప్పచ్చు, ఏదైనా తెలిసినోడికి చెప్పచ్చు. తెలియకుండానే తెలిసిందని చెప్పేవాడికి ఏమీ చెప్పలేం. ప్రస్తుతం రాహుల్ గాంధీ పరిస్థితి. ఆయన తాజాగా మాట్లాడతాడు. ఆయన కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం గెలిచామని చెప్పుకుంటున్నామంట. మరి ఏం చేద్దాం? ఓడామని చెప్పుకుందామా? ఎక్కడ ఓడామని చెప్పుకుందాం? పాకిస్తాన్లోని ఎయిర్ బేసులు పగలగొట్టాం కాబట్టి భారత్ ఓడిపోయిందని చెప్దామా? పాకిస్తాన్లో ఉన్నట్టు తీవ్రవాద శిబిరాలు ధ్వంసం చేశాం కాబట్టి భారత్ ఓడిపోయిందని చెప్దామా? పాకిస్తాన్లో తీవ్రవాదులు చచ్చారు కాబట్టి భారత్ ఓడిపోయిందని చెప్దామా? పాకిస్తాన్ సైన్యం యుద్ధ విమానాన్ని తీయలేకపోయింది కాబట్టి భారత్ ఓడిపోయిందని చెప్దామా? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? అమెరికా అధ్యక్షుడు 25 సార్లు చెప్పాడు నేను కంట్రోల్ చేశాను అని. అంటే వాడిని ఏం చేయాలి మనం ఇప్పుడు వెళ్ళి? ఇప్పుడు ట్రంప్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా సాధ్యమవుతుందో? పోని కాంగ్రెస్ గతంలో అమెరికా అధ్యక్షుడు ఆ రోజున అడ్డదిడ్డంగా వ్యవహరించిన రోజున పోని ఇందిరాగాంధీ వెళ్ళేమన్నా అమెరికా అధ్యక్షుడు చొక్కా పట్టుకుని మాట్లాడొచ్చిందా? లేదు కదా. తన పని తను చేసుకుపోయింది ఇక్కడ బంగ్లాదేశ్ ఇష్యూలు. అట్లాగే ఇక్కడ పాకిస్తాన్ విషయంలో మనం చేయాల్సిన పని చేసుకుపోతుంటాం. ఏం మాట్లాడాలి అంటే మన దేశానికంటే కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడంలో గొప్పతనంగా భావించేటటువంటి అమాయకత్వం అనే కంటే కూడా కుట్రపూరిత తత్వం అన్నటువంటిది పెరిగి కనబడుతుంది.